హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే మండే రోజులో అనమాట. మండే రోజు మా పాప లంచ్ బాక్స్లోకి ఏం కర్రీ చేశానో, అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ గురించి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము చేసే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ గురించి కామెంట్స్లో అడగండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. మండే రోజు వచ్చేసరికి నేను దొండకాయ పచ్చడి చేశాను మా పాప లంచ్ బాక్స్లోకి, అలాగే మాకు లంచ్లోకి అనమాట. దొండకాయ పచ్చడి చేశాను. దొండకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఏం చేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత కొంచెం చింతపండు, జీలకర్ర, చిన్నులపాయలు, సాల్ట్ ఇవన్నీ కలిపి మిక్సీలో వేసేసాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసేసానండి. ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంకా బియ్యం కడిగి పక్కన పెట్టేశాను లంచ్ కోసం అని చెప్పేసి. బియ్యం కడిగేసి పక్కన పెట్టేసేసాను. తర్వాత లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసి మా పాపను స్కూల్ దగ్గర దించేసి వచ్చి కొంచెం సేపు రెస్ట్ అనేది తీసుకున్నానండి. ఇంటికి వచ్చినాక రెస్ట్ తీసుకొని ఒక 4 ఐటమ్స్ దాకా ప్యాకింగ్ అనేది చేశానండి. 4 ఐటమ్స్ వచ్చేసరికి గసాలు ప్రస్తుతానికైతే కేజీ 1700 1650 దాకా పడుతుందండి. మేము తీసుకునే క్వాలిటీ అయితే 1700 దాకా పడుతుంది. ఒక 7 షీట్స్ ప్యాకింగ్ చేయాలైతే 6 షీట్స్ ప్యాకింగ్ చేయాలైతే చేస్తున్నానండి. 2.5-3 సైజ్ కవర్లు యూజ్ చేస్తాము. అలాగే షీట్ సైజ్ వచ్చేసరికి 6-11 షీట్ సైజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. గసాల ప్యాకింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మిరియాలు అనేది ప్యాకింగ్ చేస్తున్నాను. మిరియాలు అయితే ప్రస్తుతానికి వచ్చేసరికి కేజీ 850 దాకా పడుతుంది. మేమైతే ప్రస్తుతానికి 2.5-3 సైజ్ కవర్లు యూజ్ చేస్తామండి. ఇదివరకు అయితే 3 సైజ్ కవర్లు యూజ్ చేసాము. మంచి క్వాలిటీ ఐటమ్స్ అనేవి తెచ్చుకుంటే ప్యాకింగ్ అనేది మనకి చూడటానికి బాగుంటుంది, అలాగే సేల్ కూడా బాగుంటుంది అనమాట. మేము తెచ్చే క్వాలిటీ మిరియాలు అయితే 850 దాకా పడుద్ది. కవర్లు వచ్చేసరికి 2.5-3 సైజ్ కవర్లు అండి. షీట్ సైజ్ వచ్చేసరికి 6-11 షీట్ సైజ్ కవర్లు అండి, షీట్లు. అలాగే కవర్లు ఎక్కడ తెస్తున్నారని అడుగుతున్నారండి. విజయవాడలో దొరుకుతాయి, 1 టౌన్లో, అలాగే తెనాలి మార్కెట్లో కూడా దొరుకుతాయండి. మిరియాలు ప్యాకింగ్ అయిపోయింది. ఇక్కడ జీడిపప్పు అనేది ప్యాకింగ్ చేస్తున్నాను. కేజీ వచ్చేసరికి జీడిపప్పు 800 దాకా పడుతుందండి. మేము తెచ్చే క్వాలిటీ వచ్చేసరికి ఒక 6-7 షీట్లు ప్యాకింగ్ చేయాల్సి వస్తే ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. మనం ప్యాకెట్ వచ్చేసరికి 4 జీడిపప్పులు అనేవి వేస్తామన్నమాట. మంచి క్వాలిటీ చూసి తెచ్చుకోవాలండి. జీడిపప్పు విషయంలో మాత్రం కలర్ చేంజ్ అయిన తెచ్చుకుంటే మాత్రం ప్యాకెట్లు అనేది సేల్ అనేది ఉండదన్నమాట. అందుకని జీడిపప్పు మంచి క్వాలిటీ ఉన్నవి తెచ్చుకోవాలి. జీడిపప్పు ప్యాకింగ్ అయిపోయిందండి. ఇంకా కొబ్బరి ప్యాకింగ్ చేస్తున్నాను. ఒక 7 షీట్ల దాకా ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. కొబ్బరి అయితే ప్రస్తుతానికి రేట్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. మేము తెచ్చే క్వాలిటీ చెప్పాను కదండి 270 అని చెప్పేసి, అది ఇంకా ఏం చేంజ్ అవ్వలేదు. 3 సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తాము. మనం ఒక కొబ్బరి చెప్పుని మీడియం సైజ్ అయితే 4 ముక్కలుగా కట్ చేసుకుంటామండి. అదే స్మాల్ సైజ్ అయితే ఒక 2 ముక్కలు అలా కట్ చేసుకొని ప్యాకింగ్ చేసుకుంటాం అనమాట. మనం అట్టకి పిన్ చేసేటప్పుడు మనం 2 అట్టలు అనేవి మనం కలిపి పిన్ చేస్తే అట్ట అనేది స్ట్రాంగ్గా ఉండిద్ది.
చూసారు కదండి, ఇవి నేను ప్యాకింగ్ చేసిన ఐటమ్స్. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం మర్చిపోద్దండి. బాయ్.